సార్ కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు ఎలా చూస్తారు? కుప్పం పర్యటన వాళ్ళు సొంత ఊరు కుప్పం అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఏమనే వాళ్ళు కుప్పం అని చెప్పుకుంటాడు. గత 10 ఏళ్ళ నుంచి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు పట్టుమని 10 లీటర్ల నీళ్ళు ఇచ్చినాడా? జగన్ గారు వచ్చిన తర్వాత కుప్పంలో ఉన్నటువంటి కాలువల మొత్తానికి నీళ్లు పంపించిన ఘనత ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా కుప్పంలో ఏమైనా బస్టాండ్ కట్టించాడు, కుప్పం ప్రజలకి ఏమైనా చేశాడు, ఏదైనా ఆర్థికంగా వాళ్ళు లబ్ధి పొందడానికి ఏమన్నా ఇండస్ట్రీస్ కానీ ఏమన్నా కట్టించాడా? ఆయన కుప్పంలో పోటీ చేయడానికి ఆయనకి ఏం హక్కు ఉంది? 40 ఊరు సొంత గ్రామం అయినంత వరకు అయినా కానీ పోటీ చేయాలనే నా విశ్లేషణ ఉందా? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే అధికారులకు వస్తే మంచి మద్యం ఇస్తానని చెప్పి ఇప్పుడు నిన్న ముఖాముఖిగా మహిళల సమావేశంలో చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మద్యం ఇస్తానని అంటున్నాడు. మద్యం ఎవరికి కావాలా ఈ రోజుల్లో? ప్రజలకి ఏం కోరుకుంటున్నారు? వాళ్ళ బిడ్డలకి సరైన విద్య, సరైన భవిష్యత్తు, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇలాంటివి కావాలని కోరుకుంటున్నారు. కానీ మద్యం ఇస్తే ఏంది? గతంలో 2014 నుంచి 2019 దాకా రూలింగ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన పెట్టిన బ్రాండ్లే కదా ఈ రోజు కూడా నేడు కూడా నడుస్తుంది. వాళ్ళే దుష్ప్రచారం చేస్తున్నారు కదా మన పార్టీ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడవారి పుస్తులు తెంచేస్తుంది, అప్పుడు తాగుబుట్టులు తెంచేస్తుందని చెప్పడం జరుగుతుంది. గతంలో 2014 నుంచి 2019 దాకా ఇదే టీడీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళ బిడ్డలని చదివించుకోవాలంటే వాళ్ళ మెల్లో ఉన్నటువంటి పుస్తులు తాకట్టు పెట్టి వాళ్ళ బిడ్డల్ని బడికి పంపించే దుస్థితి ఆ రోజుంది. ఈ రోజుల్లో పొలాలు అమ్ముకొని కూడా పార్టీ కోసం పనిచేసిన ఎంతోమంది టీడీపీ నాయకులు కూడా ఈరోజు కూడా గ్రామాల్లో తిరగలేని పరిస్థితి. వాళ్ళు బయటూరులో పోయి రోజువారీ కూలీలు చేసుకుంటూ బతుకుతున్న పరిస్థితి ఈరోజు టీడీపీ నాయకులకు ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ బిడ్డలని ఏ పార్టీ ప్రాంతీయ వర్గం ఏమి చూడకుండా బిడ్డలకి సమానమైనటువంటి విద్యను కల్పించాలని ఒక భావనతోటి పేద బిడ్డలందరికీ నాడు నేడు అనే ప్రోగ్రామ్ తోటి మంచి విద్యని అందిస్తున్నాడు. సార్ ఇప్పుడు కొన్ని మీడియాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు, ఎలా చూస్తారు? దుష్ప్రచారం ఈ రోజు ఏంది? గత ప్రభుత్వం నుంచి కానీ మన రూలింగ్లోకి వచ్చిన కాడి నుంచి వాళ్ళ ఎల్లో మీడియాస్ మొత్తము దుష్ప్రచారం చేస్తున్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు నిన్న ముఖాముఖి మాట్లాడుతూ కూడా ఏమన్నాడంటే ఈ ఎన్డీఏ కూటమి అనేది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం అని చెప్పడం జరుగుతుంది. 2014లో ఎన్డీఏ కూటమి అని ఎందుకు రాలా? అప్పుడు భయపడలేదా చంద్రబాబు? ఇప్పుడు భయం పట్టుకుందా చంద్రబాబు నాయుడికి? ఎందుకు ఎన్డీఏ కూటమి అనేది దేనికి? గతంలో కాంగ్రెస్ని తిట్టాడు, గతంలో బీజేపీ పార్టీని తిట్టాడు. మాకు జై సమైక్యేంద్ర అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నాడు. ఢిల్లీ పోయి బీజేపీ వాళ్ళతోటి మద్దతు కలిపాడు. అమిత్ షాకి అపాయింట్మెంట్ కోసం 4-5 రోజులు ఢిల్లీలో వేచి ఉన్నాడు. తిరుపతి వచ్చినప్పుడు అమిత్ షా చెప్పులు వేయించింది ఈ నారా లోకేష్ కాదా, ఈ చంద్రబాబు నాయుడు కాదా, ఈ ఎన్డీఏ పార్టీ వాళ్ళు కాదా? అప్పటిదాకా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళు ఏం చేస్తున్నారు? అప్పటిదాకా చంద్రబాబు నాయుడు తిట్టినారు, బీజేపీకి చెప్పులు వేయించాడని. ఈరోజు ముండల్లాగా ముగ్గురు కలిసి వస్తున్నారు. సార్ ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను స్లీపింగ్ లేకుండా అంటే నేను నిద్రలేని రాత్రులను గడిపానని చెప్పట్లేదు. ఎక్కడ జైల్లో గడిపాడంట? ఢిల్లీలో గడిపితే అది ఏదో వాళ్ళ ఇంట్లో గడిపితే బాగుంటుంది. ఢిల్లీలో గడిపితే రోడ్ల మీద గడిపితే ఏముంటుంది? అది ఏదో కొంపల్లో దొరికాడని ఆరోపణలు చేస్తారు. సార్ ఎలా ఉంటుంది అంటారు? ఎన్ని పార్టీలు పొత్తులతో వచ్చినా పొడిచేదిలే, పీకేది ఏంలే. మళ్ళీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లో గత ప్రభుత్వంలో గత 151 సీట్ల కన్నా ఈసారి 175 సీట్లు వస్తాయని మేము అనుకుంటున్నాం. ఆయన చేసిన పరిపాలన మంచిగా ఉంది, అందువలన 175 సీట్లకి ఈ 175 వస్తాయని మేము భావిస్తున్నాం. హలో అంటే ఉమ్మడి మీద ఎన్డీఏ కూటమి మీద 160 సీట్లు గెలుస్తామంటున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ 160 సీట్లు గెలుస్తాడంట అన్న. 175 సీట్లు గెలిస్తే 160 సీట్లు అడేలుగా వేస్తారన్న. గతంలో పట్టుమని 23 సీట్లు ఏమో వచ్చినాయి, ఇంకా 165కి 160 ఎలా వస్తాయన్న? ప్రజల్లో వ్యతిరేకత ముమ్మరంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీలు చేస్తానన్నాడు, రైతులకి ఏమన్నా చేశాడా? ఇంటికో జాబ్ అన్నాడు, ఏమన్నా ఇచ్చాడా? అదేవిధంగా ప్రతి ఇంటికో జాబ్ అన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు కదా.
ప్రతి ఆడబిడ్డకు ఇంత ఇస్తానని చెప్పేసి చెప్పాడు. ఇచ్చాడా? చివరిలో పసుపు కుంకుమ ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. అట్లాంటి మోసం చేసే వ్యక్తిని ఎవరిని నమ్ముతారు?